ఏమీ లేని నాడు బానే ఉంటుంది. పెళ్ళైన కొత్తల్లో భార్యాభర్త ఇద్దరికీ పెద్దగా సంపాదన లేని కుటుంబాల నుండి వచ్చినటువంటోళ్ళది అలాగే జీవితకాలం నడుస్తున్నప్పుడు అన్యోన్యంగానే ఉంటారు. కానీ నా భార్య బాగా సుఖపడాలన్నటువంటి ఉద్దేశంతో రాత్రి పగలు కష్టపడి ఆ భర్త భార్య కోసం భవిష్యత్తులో తన బిడ్డ కోసం, తన కుటుంబపు విస్తరణ కోసం చేసేటటువంటి కష్టాన్ని గుర్తించకుండా ఆ రూపాయి ఇంకా కావాలి, ఇంకా కావాలని పీడించడం, లేదంటే అవమానించడం. వాళ్ళని చూడు, వాళ్ళ దగ్గర నగలెన్నున్నాయి, వాళ్ళ దగ్గర అంత ఆస్తుంది, నీ దగ్గరే ఉంది, నువ్వేం సంపాదిస్తున్నావు, నువ్వు సంపాదిచ్చే ఈ రూ. 100 సరిపోతుంది, ఈ రూ. 1000 సరిపోతుందా, మా వాళ్ళకి అంతుంది, మా వాళ్ళకి ఎంత ఉందంటే నీ దగ్గర లేదే, కానీ మా అమ్మోళ్ళ దగ్గర ఉంది అని చెప్పుకునేటటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో నలిగిపోతున్న మధ్య తరగతి బోల్డంతమంది. ఇవాళ రోజున ఐబొమ్మ రవికి పాజిటివ్ వస్తున్న దాంట్లో అతని బాధ అనేక మంది మధ్యతరగతి యువతరం ఇవాళ పెళ్లి చేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా అంతా సుఖంగా భార్యను చూసుకుంటున్నాము, మా అమ్మా నాన్నల కంటే నేను బాగా చూసుకుంటున్నానంటే తొక్కలే, నువ్వు వాడితో పోల్చుకుంటే నువ్వేం చూస్తున్నావు, ఆ వెంకటగాడితో చూస్తే నువ్వే ఉందిని, వాడు 2 విల్లాలు కొన్నాడు, లేకపోతే అక్కడ అది కొన్నాడు, ఇట్లా కొన్నాడని అవమానించేటటువంటి భార్యలతో నలుగుతున్నటువంటి అనేక మంది మధ్యతరగతికి ఇప్పుడు ఐబొమ్మ రవిలో తమని తాము చూసుకుంటున్నారు. అతని సినిమా పైరసీ దీనికంటే కూడా అతన్ని సఫర్ అయినటువంటి విధానాన్ని చూసుకుంటున్నారు. ఇతనిది ఇప్పుడు తాజాగా తేలింది ఏంటంటే, కూకట్పల్లిలో గేటెడ్ కమ్యూనిటీలు 2015లోనే సొంత ఇల్లు కొన్నాడట అతను. అయితే ఐటీ కంపెనీ నుండి వచ్చే ఆదాయంతోనే వాయిదాలు చెల్లించేవాడు. అది వాళ్ళ ఆవిడ ఎప్పుడు మాట్లాడుతూ ఉండేదనమాట. వాళ్ళ అమ్మోళ్ళకి ఆస్తుందట, ఇది వాళ్ళ అక్కోళ్ళకి విదేశాల్లో ఉండేవాళ్ళకి. వాళ్ళ సంపాదనతో పోల్చుకుంటే నువ్వెంత అన్నటువంటి చోట్ల 2 ఏళ్ల తర్వాత బ్యాంకు లోన్ కూడా తీర్చేశాడు, ఇదిగో అని చెప్పి గర్వంగా చెప్పాడు. మా బావాళ్ళు చూసుకుంటే అంతుంది అని చెప్పి ఇక్కడ వీళ్ళని అవమానించినటువంటి పరిస్థితిని వాళ్ళ భార్య, డబ్బు సంపాదించడం లేదంటూ తను అవమానించిన భార్యని అప్పుడు ఇక దూరం పెట్టాడు అతను. కన్న కూతుర్ని కూడా పట్టించుకోవడం మానేశాడంటే ఇప్పుడు వాళ్ళ ఆవిడ చెప్తుంది అనమాట, నువ్వే వదిలేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, 24 గంటలు అవమానించిన తర్వాత 8 నెలల పసికందని కూడా చూడకుండా కొట్టేవాడంటూ ఇప్పుడు కబుర్లు చెప్తుంది అనమాట. అతని ప్రవర్తన నచ్చకే విడాకులు తీసుకున్నానని పోలీసులకు చెప్పిందంట. విడిపోయిన తర్వాత భార్యకు కుమార్తెకు తను సంపాదించిన ఆస్తుపాస్తుల మీద ఎట్లాంటి హక్కు లేకుండా భార్యతో ఒప్పంద పత్రం మీద సంతకం తీసుకున్నాకే విడాకులకు ఆమోదం ఉంది. అమ్మాయికి ఏంటి, ఆ విదేశాల్లో ఉన్నటువంటి తన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారులే, ఈడంతా ఈ ఆస్తి అంతా ఇది ఆఫ్టర్ ఆల్ అని వెళ్ళిపోయింది. ఇప్పుడు విదేశాల్లోనే ఉంటుంది. అదే ఇప్పుడు తను చెప్పుకొచ్చినటువంటిది అనమాట. అలాగే ఇతనికి సంబంధించి ఇప్పుడు ఇతని దొంగ లేకపోతే ఇతని దోషి అని చూపెట్టడానికి ఉన్న పాయింట్ ఏంటి అంటే, ఒకటి అతను చేసింది క్రైమ్, నో డౌట్ ఎట్ ఆల్. అతను పోలీసులు పట్టుబడిన తర్వాత తన వివరాలను పేపాల్ గోప్యంగా ఉంచుతున్న నమ్మకంతో పైరసీ నమ్మకాల డొమైన్లకి దాని ద్వారా చెల్లింపులు చేశాడట. వెల్లెల ప్రహ్లాద్ కుమార్ పేరుతో పాన్ కార్డు తీసుకున్నాడట. అయితే దాంట్లో ఫోటో తంది, కానీ ఆ పాన్ కార్డు తన ఫ్రెండ్ పేరు మీద తీసుకున్నాడట. 2007-8లో అమీర్పేటలో ఉన్నప్పుడు ఆ పాన్ కార్డు తీసుకున్నట. అతను ఫోన్ నెంబర్ చిరునామా అడిగినప్పుడు తెలియదంటూ దాటేశాడట. ఏది ఆ ఫ్రెండ్ది. పైరసీ సినిమాలు అప్లోడ్ చేసిన సర్వర్ల ఐపీ అడ్రస్ ఆధారంగా డొమైన్ల నోడల్ అధికారి అన్నటువంటి ఫోన్ నెంబర్ని పోలీసులు సేకరిస్తే అసలు ఈ ఐబొమ్మ రవినే నోడల్ అధికారి అట. తన చేతిలోనే ఆ డొమైన్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని గ్రహించి అప్పటి నుంచి అతను తప్పించుకుని తిరగడం ప్రయత్నించాడు. పోలాండ్, ఫ్రాన్స్లో కొన్ని రోజులు ఉన్నాడు, 20 రోజుల పాటు. నెదర్లాండ్స్కి ఈ పోలీసులే ఇతను నెదర్లాండ్స్లో ఉన్నప్పుడు వచ్చారని అతను భయపడ్డాడట. బట్ అది కాదు అని తెలిసిన తర్వాత ఇండియాకి ధైర్యంగా వచ్చాడట.